హలో, మరొకసారి మీకు మంచి ఆ దృశ్యాన్ని చూపిస్తున్నాను. ఈరోజు కొంచెం వాటర్ తగ్గింది. మరలా ఒక పిడుగులాంటి వార్త ఏంటంటే భద్రాచలాన్ని తగ్గినట్టు తగ్గి మరలా పెరుగుదం ప్రారంభిస్తుంది. యాక్చువల్గా 2 రోజులు బట్టి తగ్గుముఖం పడినటువంటి గోదావరి మరలా ఉదయం నుంచి ఒక అడుగు పెరుగుతున్నట్లుగా సమాచారం. ఇది ఒక పిడిలాంటి వార్త అనుకోవాలి. సరే, ఏది ఏమైనా ఎగువన వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి దిగువకు రావటం సహజం. ఇంచుమించుకి రోజుకి ఈ అప్పలనామలంకలో ఈ వరద ప్రారంభమై 8 రోజులు ఇంచుమించుగా దాటింది. ఈ 8 రోజుల బట్టి కూడా ఈ గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఈ బోట్ల మీద వెళ్ళడం జరుగుతుంది. మనం వెళ్తున్నటువంటి ఇది మీకు నేను ఇదివరకే చెప్పడం జరిగింది, ఊడుపు చేయాలని. చాలా మధ్య నుంచే ఈ బోట్ వెళ్తాం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, వీళ్ళు కొందరు కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొందరు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొందరు పనుల నిమిత్తం బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎవరైనా కూడా ఇంక ఈ బోట్లను ఆశ్రయించవలసిందే. సరే, ఈ బోట్లో ఉన్న వాళ్ళని అడుగుతున్నప్పుడు మీరు చెప్పే సమాచారం ఏంటంటే, పర్వాలేదు, సమయానికి పడవలు అందుబాటులో ఉన్నాయని వారు సెలవిస్తున్నారు. అలాగే ప్రయాణం చేసే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేదని కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ వరద బాధితులందరికీ కూడా ప్రభుత్వం వారు ప్రస్తుతానికి 25 కేజీల బియ్యం 25 కేజీలు బియ్యం ఇచ్చారు. ఇంకేమి ఇచ్చారా? ఉల్లిపాయలు కేజీ ఇచ్చారా? నూనె ప్యాకెట్, ఇంకా మాకు ఎందరదు అవి ఉల్లిపాయలు బంగాళదుంపలు పాలు ఇచ్చారా? ఇస్తానన్నారు. కానీ ఓకే, ఈ స్థానికులు చెప్తా ఉన్నారు, ప్రస్తుతానికైతే ప్రభుత్వం వారు 25 కేజీలు ప్రతి కార్డుకి కూడా 25 కేజీలు రైస్ అందజేయడం జరిగింది. అలాగే నిత్యావసర సరుకులు ఇస్తారంటున్నారు. అందులో భాగంగా మరి కేజీ ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పప్పు, నూనె, పాలు వగేరా నిత్యావసర సరుకులు వచ్చాయంట. అవి ఇస్తారని చెప్పేసి ఈ స్థానికులు అంటాం మనం వింటూ ఉన్నాం.
చూడండి, నిన్న మీద కొంచెం పెద్ద ఏం కాదు కానీ కొంచెంగా ఈ వాటర్ తీయడం జరిగింది. అయితే మీకు ఇంతకు నేను చెప్పినట్లుగా తీస్తుంది, పొడుస్తుంది. వారం రోజులు బట్టి ఈ నేపథ్యంలోనే ఈ లంక గ్రామం వరదలో ముంపుకు గురైంది. చూడండి, మీకు నేను ఈ దృశ్యాలు చూపిస్తున్నాను. మీకు అన్ని అందాయా ఈ సంవత్సరం? రైస్ అంతుంది, నీకేమంది? రైస్ అందాయి. వాటర్ అయ్యి బాగా అందుతున్నాయా? అంతున్నాయి. వాటర్ అందుతున్నాయి. రైస్ ఒకటి వాటర్ అని చెప్పండి. రైస్ ఒకటి అంది, రైస్ వాటర్ వాటర్ ఇంకేమందలేదు. వీళ్ళు చెప్తున్నారు అది మనం అనుకున్నట్టుగా రైస్ వాటర్ బాగా అందుతున్నాయి. ఇకపోతే ముందు అనుకునే విధంగా నిత్యావసర సరుకులు కూడా వాళ్ళు ఇవ్వడానికి ప్రభుత్వం వారు మరి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అవి కూడా బహుశా ఈవేళ రేపట్లో అందిస్తారని స్థానికులు ద్వారా మనం వింటూ ఉన్నాం.